సార్ తో సబ్జెక్ట్ మాట్లాడండి. సార్ చెప్పిన అంశాల మీద ఎనీబడి కెన్ స్పీక్ విత్ సార్. సాయిరామ్ సార్, గురువు గారు, సుధాకర్ గారు, నాగేశ్వరరావు మాట్లాడుతున్నాను. సాయిరామ్ గురువు గారు, ఇది ఎంత సుధాకర్ గారు చాలా గొప్పగా చెప్పారు. అన్ని విషయాలు చాలా అద్భుతంగా చెప్పారు. అందరికీ భారతం అంటే, యుద్ధం అంటే ఎలా జరిగింది, యుద్ధంలో అన్ని విషయాలు చాలా చక్కగా, చాలా విపులంగా, చాలా అర్థవంతంగా చెప్పారు. కానీ ఒక్క చిన్న నాకు సందేహం ఉంది. ఆ సందేహం నివృత్తి చేయాలని నేను కోరుకుంటున్నాను. ఏంటంటే, భీష్ముడు చనిపోయేటప్పుడు యుద్ధం చేస్తున్నప్పుడు, భీష్ముడు అర్జునుడితో యుద్ధం చేస్తున్నప్పుడు, కృష్ణుడు రథసారథిగా ఉన్నప్పుడు యుద్ధ బాణాలన్నీ చాలా తీవ్రంగా ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. భీష్ముడు, అర్జునుడు కూడా అలసిపోతాడు, భీష్ముడు కూడా అలసిపోతాడు. భీష్ముడిలోని ఒక రకమైన, తర్వాత శిఖండి వస్తాడు, భీష్ముడిలో ఒక రకమైన ఒక గర్వం అనుకోండి, ఏదనుకోండి, నా దగ్గర ఒక ప్రత్యేకమైన అస్త్రం ఉంది, ఈ అస్త్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అర్జున్ని సంహరిస్తుంది అని ఒకగా అనుకొని, ఈ అస్త్రం ఎవరి దగ్గర లేదు, ఈ అస్త్రం, ఈ బాణం నేను అర్జున్ మీద ప్రయోగిస్తాను అని పట్టుదలతో ఆయన ఏంటంటే, ఆ అస్త్రం ఏమిటంటే అర్జునుని యొక్క గోళ్ళకి చర్మానికి మధ్యని బాణం వెళ్తుందట. ఆ గోరికి చర్మానికి మధ్యన బాణం వెళ్తుంది. ఆ బాణం వెళ్ళినప్పుడు అతను ఇది ఎవరి దగ్గర ఏది కాబట్టి మరణిస్తాడు అని ఆయన నమ్మకంతో ఆ బాణం ప్రయోగిస్తాడని, ఆ బాణాన్ని శ్రీకృష్ణుడు తప్పించాడని, శ్రీకృష్ణుడు తప్పించిన తర్వాత అర్జునుడు మళ్ళీ యుద్ధం చేశాడని, తర్వాత భీముడు చనిపోయాడని. దీనికి ఏంటంటే, తర్వాత భీష్ముడు చనిపోయిన తర్వాత కృష్ణుడు మళ్ళీ ఆలోచిస్తాడు, ఇంతటి గొప్ప ఋషి, ఇంతటి గొప్పవాడు భీష్ముడు చనిపోయాడు, ఇతనికి ఆఖరిలోని ఈ అహంభావం వచ్చింది, గర్వం వచ్చింది. ఈ గర్వం ఉన్నప్పుడు మోక్షం రాదు, గర్వపడితే మోక్షమే, గర్వం అహంకార క్షయమే మోక్షం అని చెప్పారు. కాబట్టి ఈ ముక్తి పొందాలంటే ఇతని చేత మనం ఈ విష్ణు సహస్రనామపారాయణ ఈ 18 రోజులు చేయించాలని సంకల్పించి అతని ద్వారా విష్ణు సహస్రనామాన్ని మనకు అందించారు అని ఒక విషయం భారతంలో ఉన్నట్టు నేను విన్నాను, చెప్పారు. అందువల్ల ఇది కూడా కరెక్టే, ఇది కరెక్టా, అది కరెక్టా అని నాకు ఒక సందేహం. తర్వాత ఏంటంటే, చెప్పొచ్చా? చెప్పండి. క్వశ్చన్ సింపుల్ గా ఉండాలి గురు. నువ్వే క్వశ్చన్ అడిగితే ఎట్లా గురు? సార్కి అర్థమైపోయింది. క్వశ్చన్ అంత చెప్పలేదు గురు, క్వశ్చన్ ఒక లైన్ లో ఉండాలంటే. సార్ మాట్లాడండి. సార్ నాగేశ్వర గారు, ఏంటంటే మీరు చెప్పింది ఇటువంటి చాలా విశేషాలు ఉన్నాయి. రేపు పొద్దున్న నేను కర్ణపర్వం చెప్పినప్పుడు కూడా చెప్తాను. ప్రజల అభిప్రాయాలు నాటుకుపోయిన ఏంటి, అసలు యాక్చువల్గా మూల భారతం ఏంటి. నేను ఈ మూల భారతంలో శోధించి సాధించిన నాకు ఆ విషయం అది లేదు అసలు. భీష్ముడు ఎక్కడ గర్వానికి లోనయ్యాడని కానీ అది కానీ, ఇది మామూలుగా ఏంటంటే ఈ పండితులు ఉంటారు కదా, పెద్ద పెద్ద ప్రవచనకర్తలు, వీళ్ళందరూ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే జనరంజకంగా ఉండడానికని కొన్ని కల్పించవచ్చు. ఈ మే బి ట్రూ ఆర్ మే నాట్ బి ట్రూ, కానీ నాకు వ్యాస భారతంలో ఇది ఎక్కడా తారసపడలేదు. అది ఇది సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్పారు సార్. ఏమో సార్, అయితే మరి ఏమో నాకు తెలియదు. నేను మట్టికి నేను వ్యాస భారతం శుభ్రంగా అన్ని వాల్యూమ్స్ పెట్టుకుని చూసుకుంటున్నాను, ప్రతిరోజు క్షుణ్ణంగా చూస్తున్నాను. ఆడియో వీడియోలు బోల్డ్ అని దీనికి రిలేటెడ్ జనరల్ పబ్లిక్ యూట్యూబర్స్ దగ్గర కూడా వింటున్నాను, కానీ ఇది ఎక్కడ కనపడలేదు నాకు. అయితే మీరు ఇంకో పాయింట్ కూడా ఉంది. నాకు ధర్మరాజు ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు, మేము ధర్మపరులం అయితే మేము ధర్మయుద్ధం చేస్తున్నాం అని చెప్తే మా పక్క ఎవరన్నా రండి అని అంటే యూచుడు వచ్చాడు. కానీ ఇంకొకటి కూడా ఉంది కల్పితం. ఏంటంటే ధర్మరాజు మళ్ళీ కౌరవ సైన్యాన్ని ఉద్దేశిస్తే యూచుడు ఇస్తే, పాండవ సైన్యాన్ని ఉద్దేశించి మాది అధర్మం అనుకుంటే మా దగ్గర నుంచి కౌరవుల పక్కకు వెళ్ళిపోవచ్చు అని ధర్మజుడు అనౌన్స్ చేశాడు అని చెప్పారు. అది కూడా ఉంది, అది కూడా బాగా ప్రాచుర్యంలో ఉంది. కానీ వ్యాస భారతంలో అది లేదు. అదే ఇది ఏంటంటే సందేహ నివృత్తి కోసమే మీకు ప్రశ్న వేశాను. లేదు సందేహ నివృత్తి, మీ సందేహం తప్పని అంటలేదు. కాబట్టి చాలా రకాల కామెంట్స్, చాలా రకాల అభిప్రాయాలు వచ్చేసినాయి అనమాట. ఏది నిజము ఏది అబద్ధం అనేది మనకు మూల భారతం ప్రాతిపదిక. సుధాకర్ గారు
భగవంతుడు ఈ సబ్జెక్ట్ మీకు అప్పచెప్పారు సార్, ఇంకోడెప్పుడు న్యాయం చేస్తారు ఇది. సాయిరామ్ సార్, సాయిరామ్. లేదు, ఇంతగా డెప్త్ గా మీరు మాత్రమే చేయగలిగారు. మీరు మాత్రం, అందుకే భగవంత్ ఈ సబ్జెక్ట్ మీరు మాత్రమే చెప్పగలరు. మీరు మాత్రం మీ చేత చెప్పిస్తున్నాడు. నో అదర్ కెన్ డూ. అదే సింపుల్. నేనైతేనండి ఏదో చిన్న పుస్తకం పట్టుకొని నేను చెప్పేవాడిని. ఇన్ని రోజులు ధర్మ సూక్ష్మాలు ఇన్ని గ్రంథాలండి. ఫంటాస్టిక్. అందుకని ఈ సబ్జెక్ట్ సార్, ఇది నా కూతురు, నా భవిష్యత్. మీరు మాత్రం హౌ మచ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ యూఆర్ టేకింగ్ ద రూట్ సార్. మీరు పట్టుకునే మూలము, మిగిలినన్ని కూడా కొమ్మలు, రకరకాలుగా రెమ్మలతో చెప్తుంటారు. ఒక మాట సార్, అది కూడా ఎవరు చెప్పాడో తెలియదు కానీ నాగేశ్వరరావు గారు మీరు కూడా వినండి. మనందరూ కూడా భగవంతుడి గురించి ప్రార్థన చేస్తే కృష్ణుడు ధ్యానంలో ఉన్నట్టు. నువ్వే ధ్యానంలో ఎందుకున్నావు అంటే ఐఎమ్ థింకింగ్ అబౌట్ భీష్మ అంటాడు సార్. మీరెవరి గురించి ఆలోచిస్తున్నారు, మీరెవరి గురించి తలుచుకుంటున్నారు అంటే నేను భీష్ముడి గురించి తలుస్తున్నాను అంటాడు కృష్ణ పరమాత్మ. భగవంతుడి చేత మన తలించుకోవడం, మన పేరు తెలుసుకోవడం ఎంతటి సర్వోత్కు మేము ఆ రోజు చెప్పాను. మీరు ఎంతగా అద్భుతంగా రాశారు ఒక మహనీయుడు. అది లంఘించి వస్తున్నప్పుడు కూడా ఐ నారేట్ ద వర్డ్స్. కృష్ణ పరమాత్మ ఈయన మాటకి లంఘించి వచ్చిన దానికి అద్భుతమైన సాంస్క్రిట్ కొటేషన్స్ ఉన్నాయన్నమాట. మైమర్చిపోయాడట భీష్ముడు. ఎక్కడ కోపం చూపించలా. అరే నువ్వు రూల్స్ అతిక్రమిస్తున్నావు, బాణం పట్టనన్నావు, ఇవన్నీ నో కామెంట్స్. ఇప్పుడు ఇందాక ఏమన్నా మనం ఏమనుకున్నామంటే బలిచక్రవర్తి వాళ్ళ గురువు గారు చెప్తున్నాడే, నీ వచ్చిన వాడు నీ ప్రాణాన్ని హరించడానికి, లెట్ ఇట్ బి. నా ప్రాణం హరించినా పర్లేదు, నా ఇంకేం పోయినా ఆయన ప్రాణాన్ని హరించడానికి ఏం రాలేదు. ఆయనకి మోక్ష ప్రదానం చేయడానికి ప్రాపర్ అండర్స్టాండింగ్ లేక ఆయన ఒకటే అన్నాడు, నారాయణమూర్తి చేయి పైన ఉండగా నా చేయి కిందగా నేను మళ్ళీ నాకు అవకాశం మరలా వస్తుందా? ఈయన ఎవరికి రాదండి. మరలా నారాయణ చేయి పైన, నరుడి చేయి కింద ఉన్నది. అలాగా ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు తట్టుకోలేకపోయాడు. సీమ ఉల్లంఘన అంటుంటారు మన షిరిడి సాయి. సీమ ఉల్లంఘన అంటే డిసీజ్. సీమ ఉల్లంఘన చేయరు, కానీ టు ప్రొటెక్ట్ ద డివోటీస్, వాళ్ళని సంరక్షించడానికి, వాళ్ళని కాపాడడానికి, వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం ఫుల్ఫిల్ చేయడానికి అబౌవ్ స్వామి అన్నట్టుగా నా గురించి అయితే నేను ప్రకృతి నియమాలను నేను ఎవదాటను. నా భక్తుల గురించి అయితే రాత్రిని పగలు చేస్తాను, తిమ్మిని పబ్బులు చేస్తాను, ఆయువు పెంచుతాను, ఆయువు తగ్గిస్తాను కూడా. ఫంటాస్టిక్. ఇదే గురువుగారు నేను మా గురువుగారు సార్ సుధాకర్ గారు, ఆయన డిస్ట్రిక్ట్కి స్టడీ సెటిల్ ఇన్ఛార్జిని, నేను సమితిలో సిటీకి స్టడీ సెటిల్ ఇన్ఛార్జిని. ఇద్దరం కలిసి పనిచేసాం. ఆయన మీద మళ్ళీ అడగండి, ఆయన ద్వారానే ఈ సందేహం నివృత్తి చేసుకుందామని నేను చేశాను గురువుగారు. అంతే, ఇంకేం కాదు. డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్ సార్. ఒక సత్సంగానికి 4 రోజులు అంటే ఇవి ఆలోచించండి. ఆయన ఎంత దీని ద్వారా సార్ పునీతుడయ్యాడు. మహాభారతాన్ని గురుగారు. ఈ టైప్ లో ఎవరు చెప్పలేరు సార్, ఇంత హార్డ్ వర్క్ ఎవరు చెప్పలేరు. 100% కరెక్ట్ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గురుగారు. సాయిరామ్ గురుగారు. సుధాకర్ గారు క్షమించండి. సాయిరామ్. ఎందుకు సార్ క్షమించండి? నో వర్డ్స్. రికార్డింగ్ అవుతుంది, ఇవన్నీ రికార్డింగ్ అవుతున్నాయి. మాటలు చేస్తుంది, క్షమాపణకి ఏం లేవు. చివరైన మాట్లాడండి. సాయిరామ్ అండి. లక్ష్మీనారాయణ గారి దంపతులకు నమస్కారాలు. సుధాకర్ రావు గారు చాలా బాగా చెప్పారు. భారతం అంటే రోజు విన్నా కూడా విసుగు లేదు, అంత బాగా చెప్పారు. మొట్టమొదటి నుంచి చివరి వరకు, భీష్మ పర్వం వరకు. భీష్ముడు, ద్రోణుడు ఇద్దరు పడిపోయినారు. చాలా బాగుంది అది. ఆ విషయాలన్నీ చాలా బాగున్నాయి. మార్జాల కిషోర్ నాయం, మర్కట కిషోర్ నాయం అన్నారు. నా ఉద్దేశంలో మనం కోతిని ఆ పిల్ల ఎలా పట్టుకున్నాదో ఆ విధంగా మనం దేవుణ్ణి పట్టుకోవాలి. అప్పుడు ఆయనే వదిలిపెట్టడు, మనము పడవు. ఈ మార్జాలలాగా అప్పుడు ఆ పిల్లి ఎట్టయితే పట్టుకొని తీసుకోపోయి పెడుతుందో ఆ విధంగా మనల్ని కూడా ఆ దేవుడు ఆ విధంగా తీసుకోబోతాడు. ఆయన అడుగు జాడల్లో మనం నడుస్తూ ఉండాలి. ఇది చాలా బాగుందండి. ద్రోణ పర్వం గాని అన్నీ చాలా బాగున్నాయి. విచ్చుడు కౌరవుల దగ్గర నుంచి పాండవులకు వచ్చేశాడు, కానీ పాండవుల దగ్గర నుంచి ఎవరు వెళ్ళలేదని అనుకుంటున్నాను. మరి వెళ్ళారో లేదో తెలియదు నాకు.
అది ఆ రుక్మి అనే అతను సైన్యంతో వచ్చి అటు వెళ్ళాడు ఇటు వెళ్ళాడు, ఆయన మాట తీరు వల్ల వెనక్కు వెళ్ళిపోయినాడు. ఇవన్నీ చాలా బాగున్నాయండి. ఈ భారతం వింటూ ఉండాలన్నది. మీరు చెప్పిన విషయాలు మాకు కళ్ళకు కట్టినట్టుగా ఉన్నాయండి. సుధాకర్ రావు గారు నమస్కారాలు, చాలా బాగుంది. సాయిరామ్. సాయిరామండి. నమస్కారం. చక్కగా చెప్పారు సార్. కళ్ళ ముందు తిరుగుతుంటే ఈరోజు సాయిరామండి, కళ్ళ ముందు తిరుగుతుంటే అనిపించింది సార్. గురుమతి నాకు మాత్రం అలా అనిపించింది సార్. చాలా చక్కగా చెప్పారు. సాయిరామండి. ఈరోజు సైరా మీరు చెప్తున్న సూక్ష్మాల్లో మన స్థాయిని బట్టి మనం మాట్లాడకూడదు, ఎదురు వాళ్ళ స్థాయిని బట్టి మాట్లాడాలి సార్. తర్వాత చిన్నవారి దగ్గర నుంచి అభిప్రాయం తీసుకోవాలి. ఇంపార్టెన్స్ పెద్దవాళ్ళందరూ ఇచ్చేసిన తర్వాత చిన్నవాళ్ళు వాళ్ళు మాట్లాడడానికి భయపడతారు. కాబట్టి చిన్నవాళ్ళ దగ్గర నుంచి అభిప్రాయాలు తీసుకోవాలి అని నకులుడు సహదేవుడు ధర్మరాజు తాను నిర్ణయించి కూడా ఆఖరికి ఆ కృష్ణ పరమాత్మకు వదిలేశాడు. అలాగే మనం కూడా భగవంతుడికి వదిలేయాలని అసందర్భంగా మాట్లాడకూడదు. ఉదాహరణగా చెప్పారు. ప్రతి ఒక్క క్యారెక్టర్కి కూడా చక్కటి ఉదాహరణలు ఇచ్చారు సార్. నిజంగా మాకు ఇందులోకి అన్వయించి మీరు చెప్తుంటే మనం ఏదో చదువుకుంటాం, వింటే భారతం వినాలని వినడం కాకుండా నేర్చుకోవాల్సినవి చాలా 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 సూక్ష్మాలు ఉన్నాయి. మీరు ప్రతి ఒక్కదానికే ఆ సూక్ష్మాలు తెలియజేస్తున్నారు. మరి నేను చాలా గొప్పవాడిని, ఏదైనా చేయగలను అంటూ అసందర్భంగా మాట్లాడిన రుక్మిణి తిరస్కరించిన తర్వాత అక్కడికి వెళ్ళిన దుర్యోధనుడు కూడా తిరస్కరించాడు. ఆ వాళ్ళు వదిలేసింది నేను ముట్టుకోండి. మరి సందర్భానుచితంగా సందర్భానుసారంగా మాట్లాడాలి. ఇలాంటి విషయాలు చాలా చెప్పారు సార్. మీకు మా అందరి తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మీరు చెప్పిన థియరీ సార్ చిన్నవాడి దగ్గర మన ఆర్గనైజేషన్ లో పాటిస్తే చాలా బాగుంటుంది సార్. యాక్చువల్లీ లేదు ఇప్పుడు అంటే నేను సో మెనీ ఆర్గనైజేషన్, ఐఎమ్ ఆల్సో ఆర్గనైజేషన్ మెంబర్. ఇప్పుడు ఎవరో ఒక ఆయన వచ్చేసి చెప్పిన తర్వాత భోజనాలు అయిన తర్వాత మాట్లాడమంటే ఇంకేం మాట్లాడతాం మనం? పెద్ద ఆయన మాట్లాడిన తర్వాత ఇంకేమో బుర్రలు ఊపడం వరకే. ఒక మంది మా భోజనం ఇక్కడ వెళ్ళిపోతారు, మిగిలిన వాళ్ళు ఏమో ఆయన చెప్పాడు ఇంకా మనం చెప్తే చెప్పడానికి మీరు అన్నట్టుగా భావ వ్యక్తీకరణకు సంశయిస్తారు. ఏంటి మనం ఏం చెప్తే పెద్ద ఆయన చెప్పా. అద్భుతం సార్, అది ఉత్తగా చెప్పించలేదు. అంటే ఇంకో కొన్ని కూడా చూస్తుంటాం. ఏదైతే నామకే వాస్తే పెట్టి డెసిషన్ మొత్తం హైకమాండ్ నుంచి కవర్ రావాల్సింది. అది కృష్ణుడి చేతిలో పెట్టడం ధర్మరాజు చాలా బాగుంది. బట్ టేకింగ్ ఒపీనియన్ ఆఫ్ అదర్ మెంబర్స్ ఆల్సో వెరీ అంటే ఒక సంప్రదాయం పాటించడం అనేది అద్భుతం సార్. ధర్మరాజు ఆ డెసిషన్ తీసుకోవడం చాలా బాగుంది. మిగిలిన వాళ్ళు అంటే వ్యక్తుల పేరు చెప్పారు, అందరూ కూడా అసామాన్యులే. ఆయన చెప్పినట్టు 7 అసామాన్యులే. నోబడి కిల్ దెమ్ ఎనీబడి బట్ కీపింగ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ డివ్. ఎందుకంటే ఆయన మన శ్రేయోభిలాషి, నిరంతరము మన యొక్క యోగక్షేమాలు, నాట్ ఓన్లీ యోగం క్షేమం కూడా ఆశిస్తుంటాడు, ఆలోచిస్తుంటాడు. కనుక లెట్స్ గివ్ ద డెసిషన్ టు ధర్మరాజు యొక్క నిరతి మీరు చెప్పిన పాయింట్ అద్భుతంగా కనపడింది సార్ అక్కడ. ద బ్యూటీ ఆఫ్ క్యారెక్టర్ ఆఫ్ ధర్మరాజా. ధర్మరాజా కెన్ ఎక్స్ప్రెస్. ధర్మరాజు ఎక్స్ప్రెస్ చేస్తే కృష్ణుడు నో అనేవాడు కాదు. బట్ ఈయన నోట్తో చెప్పకుండా ఆయన నోట్తో చెప్పించడం అనేది సర్వస్వ శరణాగతికి రోల్ మోడల్ అనమాట ధర్మరాజు. సార్ ఇంకొక చిన్న ఇది మనకి అర్జునుడు దుష్టజీవుని చెప్పాడు. అంటే అర్జునుడి ఆలోచన కృష్ణుడు ఆలోచన చూడండి. అంటే అర్జునుడు, అందుకనే అర్జునుడికి భగవద్గీత ఉపదేశం చేశాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ అన్నది నాకు. అలా కదమ్మా, అది కరెక్టే. కానీ అర్జునుడు ఎవరు అసలు? నరనారాయణ వాళ్ళిద్దరును ఒకే అంశ 2 రూపాయలకు వచ్చారు. పూర్వజన్మలో కర్ణుడిని చంపడానికి. కాబట్టి ఈయనకి అభిప్రాయం ఉంటుందో కృష్ణుడికి అదే ఉంటుంది. అభిప్రాయాలు ఒక రకంగా ఉంటాయి. కాబట్టి దేహాలు వేరుగా కనపడ్డాయి మనకి. ఇద్దరు నరనారాయణలే. ఆయన భగవంతుడే, ఈయన భగవంతుడే. కాబట్టి ఈయన ఒపీనియన్ ఆయన ఒపీనియన్ మనకి టైల్ అయ్యింది అనమాట. అది సాయిరామ్.
అయిపోయిందా? సాయిరామ్ సార్, సుధాకర్ గారు సాయిరామ్. ఈరోజు మహాభారతము ధర్మ సూక్ష్మాలు అనే దాంట్లో పురుషార్థాలని చక్క చేశారు. జ్యేష్ఠ శ్రేష్ఠ అని 2 పదాలు వచ్చినాయి సార్ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో. అంటే మనం ప్రాతస్మరణీయులైనటువంటి వారు, అంటే జ్యేష్ఠుని యొక్క అభిప్రాయము, శ్రేష్ఠుని యొక్క అభిప్రాయం, జ్యేష్ఠ శ్రేష్ఠ 2 మీ దాంట్లో అంటే 2 పర్యాయాలు వచ్చినాయి. అది మనం చాలా గొప్పగా ఉంది. భారతంలో వాళ్ళకి మనం ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మనం ఆశీస్సులు కానివ్వండి, సలహాలు కానివ్వండి, సంప్రదింపులు కానీ చేయాలని ఉంది. నాయకుడి విషయంలో మీరు ఒక చిన్న పోలిక చెప్పారు. గోవులు, గోవత్సాలు ఒక వృషభాన్ని ఎలా అయితే అనుసరిస్తాయో నాయకుడు అలా ఉండాలి. అంటే మేమంట ఆ విధంగా నడుస్తామని వాళ్ళంతా కూడా ఆ భీష్ముడితో అన్నప్పుడు ఆ భీష్ముడికి ఎలాంటి అగ్రస్థానం అంటే నాయకోత్తముడి యొక్క స్థానంగా ఆ భీష్ముడిని వాళ్ళు ఆ హృదయాల్లో ప్రతిష్ఠించుకోవటం అనేటువంటిది ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి భావనగా ఉంది. రుక్మిణిలో సందర్భ అసందర్భ ప్రలాపనకు రుక్మిణి ఉదాహరణగా చెప్పారు. అభయ భాషత్వమే కాక అసలు ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు అనే దానికి కూడా చెప్పారు. ఇందాక చెప్పారు ఎదురి స్థాయిని బట్టి మనం మాట్లాడాలి తప్ప మన పాండిత్య ప్రకర్ష, మన కెపాసిటీ, మన సారాన్ని బట్టి మనం మాట్లాడకూడదు అనేది కూడా చక్కగా చెప్పారు. మరి ధర్మ నిష్ఠ, దైవ కృప అనేటువంటి అంటే ధర్మ స్పృహ, దైవ కృప అనేటువంటి మాటలు కూడా ఇవాళ మీ దాంట్లో వచ్చినాయండి. అవి ప్రతి యోద్ధకి, ప్రతి యుద్ధం చేసే ప్రతి ఒక్కరికి కూడా ఆ స్పృహ ఉండాలనేటువంటిది కూడా చెప్పారు. ముఖ్యంగా పంచభూతాల్లో అన్నిటి యొక్క తత్వాలు చెప్పి భూమి ఇంత గురుతరమైంది, ఇంత బరువైంది, ఇంత అచలమైంది అనడానికి మీరు ఉదాహరణ చెప్పారు. వాటిల్లో కొన్ని లక్షణాలే ఉన్నాయి. ఆ సర్వ లక్షణాలు ఉన్నటువంటిది భూమి కాబట్టి ఆ భూమికి అంత మహోన్నతమైనటువంటి స్థానం వచ్చింది మనకు. అందుకనే భూమిని మనం గొప్పగా భావిస్తాము అనేటువంటిది ఆ భూమికి ఉన్న ఔన్నత్యాన్ని మీరు చక్కగా ప్రస్తుతం చేశారు. చాలా సంతోషం ఉంది సార్. అలాగే సంజయుడి విషయంలో కూడా చెప్పారు. దూరదర్శనము, దూర శ్రవణము, దూర గమనము ఇవన్నీ కూడా ఆ రోజుల్లోనే, ఇప్పుడు ఈ రోజుల్లో గొప్పగా చెప్పుకుంటున్నాం, ఆ రోజుల్లోనే ఉన్నాయనేది మనకు ఆ విశ్వరూప సందర్శనంలోనే తెలిసిపోయింది. అచ్యుత అనేటువంటి దాన్ని కూడా చక్కటి భావన చెప్పారు. తర్వాత ధర్మజ్ఞుడు యొక్క ఆ ధర్మజ్ఞుడు ఆ యుద్ధంలో అందరికి వెళ్ళి ఆ నమస్కారాలు తీసుకొని వాళ్ళకి ఆశీర్వచనాలు తీసుకొని ఆ ఆశీర్వచనాలతో పాటే అయ్యా మిమ్మల్ని ఏ విధంగా నేను పెడగొట్టాలో అది కూడా కాస్త ధర్మ సూక్ష్మాలు చెప్పండి బాబు అని అడగటం అనేది కూడా, అంటే ఎదుటి వాడికి తెలియకపోయినా కనీసం ఆ యోద్ధకి ప్రతి వీరుడికి మధ్యలో ఉన్నటువంటి ఒక ఆత్మీయ స్పర్శ అక్కడ మనకు కనపడుతుంది. యుద్ధ నీతిలో ఇది కూడా చక్కబడుతుంది. తెలియని చెప్పారు. యూత్సుడి గురించి వాడు పరిచయం చేశారు. యూత్సు అనేవాడు ఏదో మనం భగవద్గీతలో యూత్స్వాహ అని చదువుకుంటాం అంతే తప్ప యూత్సులు ఎవరో ఇవాళ మాకు తెలిసింది. అలాగే భగవంతుడు భక్త సంరక్షణ, ఈ రిలేషన్షిప్ ఇవాళ మీకు చెప్పారు, మీరు చక్కగా చెప్పారు. అలాగే మన భీష్మ, ద్రోణ, అశ్వత్థామ ఇలాంటి విశేషాలను కూడా ఎన్నో విశేషాలు వచ్చినాయి. మరి ఒక్కసారి దొంగల్ని పట్టాలంటే దొంగదారిలోనే పోవాలి అని చెప్పారు మీరు. అంటే అధర్మానికి కూడా ఒక్కసారి పట్టాభిషేకం మనం కట్టాల్సి వస్తుందేమో అనేటువంటిది భారతంలో ఒక సూక్ష్మాన్ని మీరు అందించారు. మన రాతబాటలో పోతే కుదరదు, దొంగను పట్టుకోవాలంటే వాడు గోడ దూకితే మనం గోడ దూకాలి, వాడు చెట్టు దూకితే మనం కూడా చెట్టు దూకాల్సిందే అనేది చక్కగా చెప్పారు సార్. నియమోల్లంఘన మా గురువు గారు కూడా, నియమోల్లంఘన మీరు చెబితే నియమోల్లంఘన మా గురువు గారు గుర్తు చేశారు. ఇవి కూడా ఇట్లాంటి అద్భుతమైనటువంటి విశేషాలతోటి ఇవాళ మహాభారతము ధర్మ సూక్ష్మాలు అనేటువంటి విషయానికి ఒక చక్కటి న్యాయాన్ని చేకూర్చి మా అందరినీ అలరింపజేసినందుకు మా అధినేత దంపతుల తరఫున, మా ఆత్మీయ సోదర సోదరిమణుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళా ఇలాంటి సత్సంగాల్లో మేము మళ్ళీ కలుద్దాం సార్. అప్పటి వరకు